నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. బంగారం ప్రతి భారతీయుడికి తన ఇంట్లో ఎంతో కొంత గ్రాముల రూపాన్నో లేకపోతే తులం రూపాన్నో ఖచ్చితంగా బంగారం ఉండాలనే కోరుకుంటుంది. కొంతమందికి బంగారం అనేది పెట్టుబడిగాను, మరికొంతమందికి కొంత పక్కన పెట్టినట్లుగా అంటే కొంత సేవింగ్స్ గాను, మరికొంతమందికి ఆర్భాటంగాను, మరికొంతమందికి మరో రకంగాను బంగారం దాదాపు ప్రతి భారతీయుడికి ప్రతి కుటుంబంలో ఉండేటువంటి అత్యంత విలువైన ఖనిజంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. మరోవర్ భారతీయ స్త్రీలకు కావచ్చు లేకపోతే పురుషులకు కావచ్చు ఆభరణాల రూపంలో కూడా ప్రపంచంలోనే అత్యధికంగా భారతీయుల దగ్గరే బంగారం ఉందని కూడా చెప్పుకుంటూ ఉంటారు. నిల్వలు పక్కన పెడితే ఇండివిజువల్గా కంపేర్ చేసినట్లయితే ఎక్కువగా భారతీయులు బంగారాన్ని కొంటూ ఉంటారు. ఇక శుభకార్యాలు జరిగినా కానీ లేకపోతే ఇతర ఏ కార్యక్రమాలు జరిగినా కానీ శుభసూచకంగా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి పసిడి ఇటీవల కాలంలో విపరీతంగా ధరను పెంచుకుంటూ వెళ్తోంది. అసలు దీనికి కారణాలేంటి? ప్రపంచ మార్కెట్లో ఒడిదొడుకుల వల్ల ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయంటే ఈ విధంగా బంగారం ధర పెరుగుతోందా, లేకపోతే భారతదేశంలో మాత్రమే బంగారం ధర ఇంత పెరుగుతోందా? ఈ అంశాలన్నింటికి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ రామచంద్రమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మ్యూట్లో ఉన్నట్లున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? హలో, వినపడుతోందండి. ఎస్, ఎలా చూస్తారు రామచంద్రమూర్తి గారు? అంటే గత 4 నెలల నుంచి దాదాపు 40% వరకు బంగారం ధరలు పెరిగాయి. గతంలో బంగారం ధరలు పెరగడము కొంత తగ్గడము చూస్తూ వచ్చాము. అంటే కొంత దశాబ్దాల టైం పట్టింది 1000 రూపాయల నుంచి 2000 దగ్గర నుంచి ఒక 50,000 వరకు రావడానికి. కానీ 50,000 నుంచి ఇప్పుడు దగ్గరగా 97,500 రూపాయలు, అంటే ₹1,00,000 అనుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంత రావడానికి ఒక 4-5 నెలల కాలమే పట్టింది. అంటే ఎందుకు ఇంత ఇన్స్టెంట్గా అసలు ఇంత ప్రైస్ హైక్ ఎందుకు జరిగింది? అసలు ఏంటి దీనికి కారణాలు? ముఖ్యంగా 4 కారణాలు కనపడుతున్నాయండి. ఒకటి ఏంటంటే ఈ ఈక్విటీ మార్కెట్స్ అన్ని కూడా 30% దాకా ఫాల్ అవటం కూడా జరిగింది. లాస్ట్ 6 months లో ఇండియన్ మార్కెట్స్ అవ్వచ్చు, ఏషియన్ మార్కెట్స్ అవ్వచ్చు బాగా తగ్గాయి. అంటే ఆ డబ్బంతా కూడా తీసుకెళ్లి ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారు లోకల్ ఇన్వెస్టర్స్. ఓకే, ఆ ఈక్విటీ ప్రాఫిట్స్ ఎక్కడైనా ఏమవుతుందంటే ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై రేంజ్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈక్విటీస్ ఇండియన్ మార్కెట్స్ చాలా హై లెవెల్ వాల్యుయేషన్స్ వెళ్ళాయి కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని దాన్ని మళ్ళీ అసెట్ రొటేషన్ కింద గోల్డ్ కి వచ్చారు. అది ఫస్ట్ గోల్డ్ రేజ్ అవడానికి ఒక రీజన్. రెండో పాయింట్ ఏంటంటే జనరల్ గా ఇండియన్స్ మ్యారేజ్ సీజన్ లో ఎక్కువ బయింగ్ చేస్తారు కాబట్టి ఈ ఫస్ట్ 3 నెలలు 4 నెలలు మ్యారేజ్ సీజన్ కాబట్టి అది జనరల్ డిమాండ్ రావడం అనేది రెండో రీజన్. మూడో రీజన్ ఏంటంటే ఈ ట్రంప్ గారి ఎఫెక్ట్స్, అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రంప్ గారు వచ్చి ఈ యొక్క టారిఫ్స్ ఇవ్వటం అనేది అదొక మేజర్ గా అన్సర్టనిటీ అంతా కూడా క్రియేట్ చేస్తారు గోల్డ్ మీద. అంటే వరల్డ్ ఎప్పుడైతే అన్సర్టనిటీ క్రియేట్ అయిపోయిందో ఆటోమేటిక్ గా సేఫ్ హేవెన్ అని ఎల్లో మెటల్ కి పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్ట్రా బయింగ్ జరిగింది. ఓకే, నాలుగో పాయింట్ ఏంటంటే డాలర్ ఇండెక్స్ అనేది తగ్గటం 5 years లో లెవెల్లో తగ్గింది. సో ఆ డాలర్ ఇండెక్స్ అంటే డాలర్స్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాయో యుఎస్ నుంచి దాని యొక్క యుఎస్ కరెన్సీ వెయిటేజ్ తగ్గడంతో ఆల్టర్నేట్ గా కరెన్సీ డిప్రిసియేషన్ ఇక్కడ గోల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి గోల్డ్ కి వచ్చింది. ఐదో రీజన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ 5 years మల్టీ ఇయర్ లోకి వచ్చింది. దాదాపు క్రూడ్ అయితే ఎప్పుడు కూడా 74, 78 అలా ఉండేది, ఇప్పుడు 60కి వచ్చేసింది. మొన్న లాస్ట్ వీక్ అయితే 59కి వచ్చింది, ఇప్పుడు కొంచెం రికవర్ అవుతుంది. అంటే రామచంద్రమూర్తి గారు, చిన్న డౌట్ ఇక్కడే. కానీ భారతదేశంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచింది. మీరు చెప్తున్న దాన్ని బట్టి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఇక్కడ మనకి లోకల్ మార్కెట్లో కూడా తగ్గాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ వ్యత్యాసం? వ్యత్యాసం ఎందుకంటే మరి అక్కడ అదే మేజర్ గా ఏమవుతుందంటే ఆయిల్ కంపెనీస్ కి గవర్నమెంట్ కి వాళ్ళకి బెనిఫిట్ ఉంటది కాబట్టి ఇంటర్నేషనల్ గా పెరిగితే మనకి పెరుగుతాయి తప్ప తగ్గితే ఆ డిస్కౌంట్ ఇమ్మీడియట్ ఇవ్వట్లేదు. ఇప్పుడే కాదు, లాస్ట్
3-4 years నుంచి కూడా అంతే 110 మీద స్టేబుల్ మెయింటైన్ చేశారు. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఇప్పుడు పెరిగితే పెరుగుతున్నాయి కానీ తగ్గితే మాత్రం ఆ డిస్కౌంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. అవును, బెనిఫిట్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఫ్యూచర్ లో దాన్ని అడ్జస్ట్మెంట్ కోసం వాడుతున్నారు. ఓకే, కాబట్టి గోల్డ్ పెరగడానికి అదొక మేజర్ రీజన్స్ ఇవన్నీ చూసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఇంకో మేజర్ రీజన్ యుఎస్ లో రెసెషన్ వస్తుంది అనేది 60% పీపుల్ బిలీవ్ చేస్తున్నారు, ఎకనామిస్ట్ కానీ. ఆ రెసెషన్ వల్ల ఏమవుతుందంటే అన్సర్టనిటీ, దానికి తగ్గట్టుగా ఈ ఐటీ కంపెనీస్ అన్ని కూడా నెగిటివ్ రిజల్ట్స్, నెగిటివిటీ కనపడుతున్నాయి. అవును, ఈవెన్ ఐటీ రెసెషన్ కూడా భారీగా ఉండబోతోంది ఈ కమింగ్ అప్ ఇయర్స్ లో అనేది కూడా వినిపిస్తుంది ఈ మధ్య. అవునండి. సో ఎప్పుడైతే లేఆఫ్లు, జాబ్స్ పోర్టల్ లేఆఫ్లు ఇవన్నీ కూడా చూస్తున్నామో, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమవుతుంది, H1B వీసాలు తగ్గిపోతున్నాయి, ఆ స్టడీస్ తగ్గిపోతున్నాయి, అన్ని రకాల ఎఫెక్ట్ అవటం వల్ల ఈ ఐటీ జాబ్స్, ఉద్యోగాలు డిమాండ్ తగ్గడం వల్ల దాని యొక్క రెసిషన్ రావటం అనే ఫియర్ వల్ల ఏమవుతుందంటే గోల్డ్ సేఫ్టీ ఎఫెక్ట్ కింద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఒక్కసారిగా 7-8 రీజన్స్, మేజర్ రీజన్స్ యాడ్ అవటంతో మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా గోల్డ్ మీదకి వెళ్ళిపోతుంది. ఓకే, మరోవర్ మళ్ళీ ఇప్పుడు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఒకటి నడుస్తోంది. అవునండి, ఇప్పుడు అది కంటిన్యూగా ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు దాకా ఇంతకు ముందు ఉక్రెయిన్ యుద్ధము అది అనుకున్నాం, అంతకు ముందు వెస్ట్ ఏషియా అనుకున్నాం, ఆ రెండింటితో లాస్ట్ 2 years గడిచింది. ఇప్పుడు రీసెంట్ గా ఈయన రావడంతో ఈ టారిఫ్స్, గ్లోబల్ టారిఫ్స్ వేయటం అనేది జరిగింది. ఒక పాజిటివ్ గా ఏంటంటే ఇక మిగతా కంట్రీస్ అన్ని కూడా నెగోసియేషన్ వచ్చి ఎంతో కొంత ఈ టారిఫ్ వార్ తగ్గిద్దాం రావడం అనేది ఒక పాజిటివ్ సంకేతం. ఈ చైనా యుఎస్ కూడా కొంచెం ఒక సెటిల్మెంట్ కి వస్తే గ్లోబల్ పీస్ వస్తుంది, అప్పుడు డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది సార్. గోల్డ్ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా పెరిగింది తప్ప దానికి మేజర్ డిమాండ్ ఉండి కాదు. సో ఆర్టిఫిషియల్ గా పెరిగింది అంటారు ఇది. అంతే, ఇప్పుడు మనం ఒక సీజన్ లో చూస్తున్న టమాటాలు 100 రూపీస్ అవుతుంటాయి. అవును, అదేంటి ఒరిజినల్ రేట్ కాదు. ఆ రేట్ వచ్చినప్పుడు ఎవరు 1 month 2 months అలా ఉండి మళ్ళీ కిందకి వచ్చేస్తాయి. అలాగే ఇది కూడా ఏమవుతుందంటే 1 lakh అని ఎప్పటి నుంచి అందరూ అనుకుంటున్నారు, ఒకసారి 1 lakh టచ్ అయ్యి మళ్ళీ కిందకి రావడం అనేది జరుగుతుంది. కానీ చాలా మంది ఇటు మధ్యతరగతి ప్రజలు కావచ్చు, లేకపోతే చాలా మంది భారతీయులు ఇతర దేశాలతో కంపేర్ చేసి నాకు తెలిసినంత వరకు భారతదేశంలో జరుగుతున్నంత బంగారం కొనుగోలు వ్యక్తిగతంగా ఏ దేశంలో కూడా జరగదు. ఎందుకంటే మనందరం కూడా నగలు వేసుకోవడము, లేకపోతే పెళ్లిళ్ళకి ఆభరణాలు వేసుకోవడము, ప్రతి ఆడపిల్ల మెడలో కావచ్చు, చేతుల మీద కావచ్చు ఎంతో కొంత బంగారం ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు, ఇన్వెస్ట్ అటు పెడతారు. కాకపోతే అంటే ఇది జరగడం వల్ల ఈ ₹1,00,000 చేరువలో ఉండడం అప్పుడు ఇంకా పెరిగిపోతుంది అనేటువంటి భయంతో ఎవరైనా కొంటే వాళ్ళకి కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంది కదా. షార్ట్ టర్మ్ లో అవుతుంది కానీ సార్, లాంగ్ టర్మ్ లో గోల్డ్ ఇంకా పెరుగుతూనే ఉంటదండి. ఓకే, ఏమీ తగ్గేది ఏం లేదు ఇది. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ క్రేజ్ ఎప్పుడు ఉంటుంది, అది ఇంకా పెరిగింది అందరికి. అవును, సో ఇప్పుడు మీరు మనమే ఉన్నాం, డబ్బులు మీరు అన్నట్టు ఎక్సెస్ ఉంటే ఇవాళ మ్యారేజెస్ లో మన ట్రెడిషన్ అది ఇవాళ కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి బంగారం అనేది మన యొక్క జీవితంలో ఒక భాగం. అవును, కాబట్టి దాన్ని మనం ఆపేది లేదు. అది ₹1,00,000 ₹2,00,000 కొంటూనే ఉంటాం. కాబట్టి ల్యాండ్ ఒకటి, బంగారం ఒకటి మనకి ట్రెడిషనల్. కాకపోతే ఈ బంగారం అవైలబిలిటీ ఒకవేళ పెరిగితే, ఇంకా గనుల్లో ఎక్కువగా దొరికి బంగారం నిల్వలు ఎక్కువగా ఉంటే అదేమైనా ప్రభావం చూపిస్తుందా, లేకపోతే అది పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉండదా? సో అది రిసోర్సెస్ ఇవాళ బంగారం ఉంది సార్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే బంగారం విషయంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ వెలికి తీయటానికి పట్టే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మార్కెట్ రేట్ కాదు. ఓకే ఓకే, దానివల్ల మైన్స్ ఉన్నా కానీ వాటిని దీనిలో తీసుకురాలేకపోతున్నారు. కాస్టింగ్ ఎక్కువ అయిపోతుంది. అది శుద్ధి చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది. దాని బదులు మార్కెట్ లో అవైలబిలిటీ బంగారం ఇంకా తక్కువ రేట్కి వస్తుంది. ఓకే, ఒకవేళ ఈ రేట్ కనుక అది మ్యాచ్ చేస్తే అప్పుడు డిమాండ్ ఎక్కువ, సప్లై ఎక్కువ అవడం వల్ల డిమాండ్ తగ్గుతుంది. ఓకే, సో దానివల్ల తగ్గే అవకాశం కొంచెం తక్కువే అంటారు. అదంతా జరగాలని చాలా టైం పడుతుంది. ఈలోపు అయితే నేను అనుకోవడం ఏంటంటే ఒక స్టాండర్డ్ బంగారం ధర వచ్చి 85,000 to 90,000 లేదా 80 to 90 మధ్యలో స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంది, అది మళ్ళీ డిస్కౌంట్ ఆగుతుంది. 1 lakh టచ్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఎంత కాదన్నా అది ఒక సెంటిమెంట్ లెక్క కదా. 1 lakh అనగానే అరే ₹1,00,000 వెళ్ళిపోయింది. 2 days బ్యాక్ వెళ్ళింది సార్, 99,500 దాకా వెళ్ళింది. మళ్ళీ తగ్గింది, ఈ రోజు కూడా కొంచెం తగ్గింది, నిన్న ఇవాళ తగ్గింది. బట్ ఒకసారి టచ్ అవుతుంది, ఒకసారి టచ్ అక్కడి నుంచి డ్రాస్టిక్ గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే,
అంటే కేవలం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మాత్రమే దీనికి అంటే పెరగడానికి కారణంగా చూడాలా, లేకపోతే భారతదేశం లోపల బయట కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ విషయం లాగా కంపేర్. భారతదేశానికి 2 అడ్వాంటేజ్ ఏంటంటే రేట్ కట్ జరిగింది మన 2 times. అంటే ఇప్పుడు లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ కూడా తక్కువ అవటం వల్ల డబ్బు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను 20,000 ఈఎంఐ కడుతున్నాను అనుకోండి, ఒక 3-4,000 నాకు మిగులుతుంది. ఇప్పుడు లోన్స్ తగ్గుతాయి, దాని వల్ల కూడా మనీ సర్ప్లస్ మనీ రావడం వల్ల ఆల్టర్నేటివ్ గా బంగారం కొనేస్తాము. అగైన్ సప్లై అండ్ డిమాండ్. అవునా. ఇవాళ ఇంకోటి ఏంటంటే బంగారం రేట్ ఎక్కువైపోవటం వల్ల వెండికి కూడా గిరాకీ పెరుగుతుంది. ఈ ఆర్నమెంట్స్ 1 గ్రామ్ గోల్డ్ అని గోల్డ్ చేసుకోవటం అనేది ఈ సబ్స్టిట్యూట్ చూస్తున్నారు అనమాట. అవును. మరోవర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ సిల్వర్ తోటి దేవుడి గదిలేక కావచ్చు, లేకపోతే వీటన్నింటికి సిల్వర్ తో చేపించేస్తున్నారు కొన్ని విగ్రహాలు. అవునండి. సో ఇప్పుడు ఏమంటే బంగారం ఎందుకు స్టాండర్డ్ అయిపోతుంది అంటే ఒక రేంజ్ దాటాక ఇక మనమే బంగారం కొనకుండా వెండి కొంటాం. వెండిలో బంగారాన్ని యాడ్ చేసి తగ్గించుకొని ఇది ఎక్కువ కొనడం వల్ల రీప్లేస్మెంట్ అయిపోతుంది. కాబట్టి బంగారం 85 to 95 మధ్యలో ఉంటేనే దానికి అది రేంజ్ ఉంటది అనమాట. లేదనుకోండి ఒక రేంజ్ దాటాక ఎవరో ఇంకా కొనలేనప్పుడు ఆటోమేటిక్ గా రేంజ్ తగ్గుతుంది. ఓకే. అండ్ కాకపోతే మనం ఒక కొద్ది రోజుల ముందుకు వెళ్తే ఈ మార్నింగ్ స్టార్ నిపుణులు ఎవరైతే ఉన్నారో జాన్ వెల్స్, ఆయన మాట్లాడుతూ 55,000కు బంగారం పడిపోతుంది ఖచ్చితంగా అంటూ ఆయన ఒక థియరీ చెప్పారు. వాస్తవమా లేకపోతే కొట్టిపారేయొచ్చా? ఆ థియరీలో మీరందరూ ఫస్ట్ పార్ట్ తీసుకున్నారు, సెకండ్ పార్ట్ తీసుకోవట్లేదు. ఎప్పుడు జరుగుతుందంటే రెసిషన్ వస్తే జరుగుతుంది అన్నారు. రెసిషన్ వచ్చిందంటే మనందరి శాలరీలు కూడా 50% తగ్గుతాయి అప్పుడు. సో మనకి ఎటు పర్చేసింగ్ పవర్ ఉండదు, మన శాలరీలు కూడా తగ్గుతాయి. మనందరి శాలరీలు 50% తగ్గితే గోల్డ్ కూడా 50% తగ్గుతుంది. ఓకే. అంతేగాని గోల్డ్ 50% తగ్గాలి అంటే యువతల రెసిషన్ రావాలి, అప్పుడు మాత్రమే దాని వాల్యూ తగ్గుతుంది. సో రెసిషన్ అనేది ఇప్పటి వరకు అయితే ఊహాజనితమే, వస్తుంది అంటున్నారు తప్పించి కొంత ఎఫెక్ట్ ఉందేమో కానీ అట్లా టాక్ నడుస్తుంది కానీ రెసిషన్ అయితే లేదు ఇప్పటికి లేదండి. ఓకే. రిజల్ట్ అయితే లేదు కానీ ఇప్పుడు ఈయన మార్చుకున్నారు కాబట్టి తగ్గుతుంది. ఈయన అలాగే మొండిగా ఉంటే ఎఫెక్ట్ చాలా బాగా ఉండేది. అవును. మరోవర్ ఇప్పుడు అమెరికా కంటే వేరే కంట్రీస్ ని చూస్ చేసుకుంటున్నారు, ఇండియన్స్ కావచ్చు, ఇటు సౌత్ ఏషియన్ కంట్రీస్ కావచ్చు, ఆస్ట్రేలియానో లేకపోతే యూకే ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. అవునండి. ఈవెన్ గ్లోబల్ గా డాలర్ యొక్క డామినెన్స్ కూడా తగ్గిపోతుంది, ఆల్టర్నేట్ కరెన్సీస్ కూడా వాల్యూ వస్తున్నాయి. సో ఏదైనా యుఎస్ యొక్క పవర్ అనేది తగ్గబట్టే ఆయన టారిఫ్స్ కి వచ్చారు అనమాట. అక్కడ ఒరిజినల్ గా ఏమైందంటే యుఎస్ లో లాస్ట్ 5 years నుంచి ఈ యొక్క ఉక్రెయిన్ వార్తో ఎక్కువ డబ్బులు అటు వెళ్ళిపోవటం వల్ల యుఎస్ యొక్క మెయిన్ ఎకానమీ డౌన్ అయిపోయింది. అది వాళ్ళు ఏం చేయాలంటే ఎలా కవర్ చేయాలని గోల్డ్ కార్డులు అమ్మటం ఇవన్నీ ఎక్కువ సెల్లింగ్ చేసుకుంటున్నారు. అంటే మనీ కావాలి వాళ్ళకి. ఓకే. అంటే అన్ని దేశాల్లో కూడా కొంత బంగారం నిల్వలు ఉంటాయి. అవును. ఓకే. కాకపోతే మన దేశంలో ఇప్పుడు పర్సనల్ గా అందరూ పర్చేస్ చేస్తారు కాబట్టి ఓవరాల్ గా కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉంటదేమో. ఎక్కువ ఉంటుంది. మనకు ఆర్బీఐ కూడా కొంటుంది సార్ బాగా. ఓకే. ఆర్బీఐ కూడా బాగా కొంటుంది గోల్డ్. కాబట్టి ఏంటంటే ఇక్కడ గోల్డ్ అనేది ఈ మధ్య కాలంలో లాస్ట్ 5 months నుంచి ఆల్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ కొంటున్నాయి. ఓకే. స్టోరేజ్ కోసం, కరెన్సీ పవర్ కోసం వాళ్ళు ఎక్కువ కొంటారు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం వాళ్ళు కూడా ఎక్కువ కొంటారు. కాబట్టి అందరూ గోల్డే కొంటున్నారు. అది వరకు ఎక్కువ మంది కొనేవాళ్ళు కాదు. అవునవును. ఇప్పుడు అందరికి శాలరీలు 1 lakh మినిమం అయిపోయినాయి. సో ఎకానమీలో ఏమైందంటే మరోవర్ ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు అంటున్నట్టు లక్షల శాలరీస్ లేకపోయినా కానీ 20,000 30,000 శాలరీస్ కూడా ఈ స్కీమ్స్ వచ్చేసి 5,000 6,000 స్కీమ్స్ మీద కట్టేసి ప్రతి ఒక్కరు బంగారం కొంటున్నారు. ఇంత ముందు రిచ్ పీపుల్ ఆర్నమెంట్ గా లేకపోతే అట్లా ఉండేది బంగారం, ఉంటే 1 తులమో 2 తులాలు ఉండేది. కానీ ఇప్పుడు అందరూ బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అలా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశానికి వచ్చేసారు. దాంతో పాటు బంగారం ఇవాళ ఏమైందంటే కార్పొరేట్ డామినెన్స్ పెరిగిపోయింది. ఓకే. ముందుకి ఇప్పటికి కార్పొరేట్ కల్చర్ వచ్చేసేపాటికి వాళ్ళు ఏంటంటే విపరీతమైన పబ్లిసిటీ. ఇప్పుడు అక్షయ తృతీయ అనగానే అదివరకు మనకి అంత ఫేమస్ తెలియదు, లేదు అసలు ఎవరికి తెలుసు అండి. ఈ మధ్య టీవీల్లో యాడ్స్ ఇచ్చేసి అసలు అక్షయ తృతీయ రోజు కొంటే ఏదో అయిపోతుందని కొనకపోయినోడు తప్పు అన్నట్టుగా ఒక రకమైన ఒక క్రియేట్ చేస్తారు. అవును. దాని వల్ల కూడా యాక్చువల్ గా ఇంపల్స్ క్రియేట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఏదో కొనాలేమో, ఇంట్లో లేడీస్ కూడా బాగా
హస్బెండ్స్ ప్రెషర్ చేసి గోల్డ్ కి స్కీమ్స్ కట్టించడం ఇవన్నీ అలవాటు చేస్తారు అనమాట. ఇది ఒక రకంగా మంచిదే అనుకోండి. బంగారం ఎంత రేట్ పెరిగినా మన దగ్గర ఉండటం అంటే మనం కూడా ఒక రకంగా మనం కూడా సేఫ్టీగా మనీ దాచుకున్నట్టే కదా. సో బంగారం కొనటం అయితే తప్పేం కాదు, కొనమని కూడా నేను పర్సనల్ గా సజెస్ట్ చేస్తున్నాను. మీకు కావాలంటే నేను నా పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఒక ఆయన ఫ్రెండ్ కార్ తీసుకున్నారు. కార్ కాస్ట్ 10 లక్షలు. వాళ్ళ వైఫ్ గొడవ పడి మీరు కార్ తీసుకున్నారు, నేను గోల్డ్ కొనుక్కుంటానని చెప్పి ఆవిడ కూడా 10 లక్షలు పెట్టి గోల్డ్ కొనుక్కుంటాను. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఏమైందంటే కార్ వాల్యూ 50% అయింది, గోల్డ్ వాల్యూ 2.5% అయింది. ఓకే. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు కారు కొంటాం, దాన్ని యూటిలిటీ చేసుకుంటాం 10 ఏళ్ళు. ఇన్వెస్ట్ పర్పస్ కి అయితే డెఫినెట్లీ గోల్డ్. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం గోల్డ్ రేట్ ఆ రేట్ లో ఉన్నప్పుడు అది హై రేట్ అనుకున్నాం. ఇప్పుడు అంత హైలో కొనడం అవసరం, మళ్ళీ తగ్గుతుంది కదా అనుకున్నాం, కానీ ఎక్కడ ఏమీ తగ్గట్లేదు అనమాట. అదే అదే ప్రపోర్షనేట్ మనం ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇప్పుడు కార్ కొనే స్థామత ఉన్న వాళ్ళు నేను నిజంగా రికమెండ్ చేసేది ఏంటంటే కార్ ఎంత వాల్యూ ఉందో గోల్డ్ అంత కొనుక్కోండి. 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఇటు డబుల్ అయిపోతుంది. ఓకే. లేదు ఇక జీవితాన్ని అనుభవించాలి 10 ఏళ్ల పాటు అనుకుంటే కార్ తీసుకోవచ్చు. కార్ ఈఎంఐలో కట్టుకోవాలి, ఇదేమో గోల్డ్ సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ మధ్య కాలంలో నేను యాడ్స్ కావచ్చు నా ఫోన్లో కూడా చూసా, కొన్ని ఆన్లైన్లో మీరు గోల్డ్ పర్చేస్ చేయొచ్చు యాప్స్ ద్వారా అని వస్తుంది. ఈ పేటిఎమ్స్ ఇవి కూడా ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నాయి. నాకు అర్థం కాలేదు అదేంటి ఎగ్జాక్ట్గా ఏంటది. అదేంటంటే సార్ ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కి ఏమైందంటే థ్రెట్ ఎక్కువ ఉంది. ఓకే. స్టేజ్ దాటాక గోల్డ్ వాల్యూ పెరుగుతుంటే ఏముందంటే బయటకి తీసుకెళ్ళడానికి కానీ అది ఫిజికల్ గా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ గోల్డ్ అని కొత్తది వచ్చింది అనమాట. ఈ గోల్డ్ ఓకే, అది ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో మనము షేర్లలో కొంటాము, గోల్డ్లలో కొనుక్కోవచ్చు. అది ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది అనమాట. ఎనీ టైం దాన్ని క్యాష్ బ్యాక్ చేసుకోవచ్చు, లేదా గోల్డ్ బిస్కెట్ కింద తీసుకోవచ్చు. గోల్డ్ బిస్కెట్ కింద కూడా తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ రేట్ పెరిగినప్పుడు మనము సెల్ చేసేసి మార్కెట్ రేట్ లో కొనేసుకోవచ్చు. మనకి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత పెళ్లి అనుకోండి, ఇప్పుడు గోల్డ్ కొన్నామంటే పాత బంగారం అయిపోద్ది కదా. అదే గోల్డ్ ని ఈ గోల్డ్ కొన్నాం అనుకోండి, ఈ గోల్డ్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్, అప్పుడు రేటుకి కొత్త బంగారం తీసుకోవచ్చు కదా. ఓకే, అది కూడా ఒక మంచి ఆలోచన. ఎందుకంటే సేఫ్టీ ఉంటది, మనకి థ్రెట్ ఉండదు. అంటే ఇప్పుడు 5 lakhs అబోవ్ ఉన్నాయనుకోండి గోల్డ్, అలాంటప్పుడు ఈ గోల్డ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ లో హోల్డ్ చేసుకుందాము అనుకుంటే ఈ గోల్డ్ అనేది ఒక మంచి ఆప్షన్. ఓకే. అంటే ఇంకో ప్రధానమైన డౌట్, గోల్డ్ కొనే వాళ్ళకి ఇప్పుడు చాలా మల్టీనేషనల్ కంపెనీస్, ఈ గోల్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా స్పెసిఫిక్గా పేర్కొంటున్నాయి, మా దగ్గర గోల్డ్ కొంటే చాలా ప్యూరిటీగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అంటే వాళ్ళు ప్యూరిటీ ఉందని చెప్తున్నారు కానీ ఎక్కువగా ఆ ఎంఎన్సీలనే నమ్ముతున్నారు. మరోవర్ ఎంఎన్సీల దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇతర పెద్ద కంపెనీల గోల్డ్ తీసుకొస్తే ఒక రేట్ చెప్తున్నారు, ఈ చిన్న షాపుల్లో కొంటే ఒక రేట్ చెప్తున్నారు. కానీ 2 22 క్యారెట్సే కదా, ఇప్పుడు ఆర్నమెంట్ చేయించేది 2 22 క్యారెట్సే, కానీ ఎందుకు తేడా ఉంటుంది ప్రైస్ లో? ఇప్పుడు దీన్ని మనకి ఆల్రెడీ ఉంది సార్, కొనేటప్పుడు ఒక రేట్, అమ్మేటప్పుడు ఒక రేట్ అని. వాళ్ళకి మార్జిన్ అంతా అదే అనమాట. ఓకే, వాళ్ళకి ఎక్కువ మార్జిన్ వచ్చేది దేని మీద అంటే ఈ గోల్డ్ కన్వర్షన్ లో. ఇప్పుడు అది పాత బంగారం నుంచి కొత్త బంగారం తీసుకుంటా ఉండండి, దానిలోనే ఎక్కువ వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 22 క్యారెట్ అమ్మేటప్పుడు ఏం చెప్తున్నారు, మీకు ఎక్స్చేంజ్ అప్పుడు సేమ్ టు సేమ్ గోల్డ్ రేట్ వచ్చేస్తుంది అన్నారు, కానీ యాక్చువల్గా ఇచ్చేటప్పుడు కూడా కొంత తగ్గిస్తున్నారు. అవును, తగ్గిస్తున్నారు. ఇప్పుడు తరుగు అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా తరుగు అని ఎక్కువ పదం యూజ్ చేస్తుంటారు. అవునండి, తరుగు అంటాం, మేకింగ్ చార్జెస్ అంటాం. తరుగు అంటే ఏంటంటే ఈ క్యాడ్మియం కలుపుతారు కాబట్టి ఆ యొక్క క్యాడ్మియం ని కలిపితే స్ట్రెంగ్త్ వస్తుంది, దాన్ని కలపటాన్ని తరుగు అంటాం. ఓకే, ఆ ఎక్స్ట్రా మెటల్ ని తీసేస్తారు, కానీ అమ్మేటప్పుడు ఆ మెటల్ తో సహా ప్రైస్ చేస్తారు. తరుగు అంటారు దాన్ని. ఆ తర్వాత మేకింగ్ చార్జెస్ అని దాదాపు 15% నుంచి 20%. అవును అవును అవును, అది ఆర్నమెంట్ ని బట్టి, దాని డిజైన్ బట్టి. అంటే ఇప్పుడు మనం 10 గ్రాములు కొంటే 2 గ్రాములు ఎక్స్ట్రా వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అసలే రేట్ ఎక్కువ అంటే ఇంకా ₹1,00,000 గోల్డ్ అంటే 20 లక్షలు ఇవ్వాలి. అంతేగా, అది ఇంకా పెయిన్ఫుల్ అన్నమాట. అవును.
దాన్ని కౌంటర్ కి ఏం చెప్తున్నారంటే స్కీమ్ కావాలంటే మా దగ్గర 1 year మీరు తరుగు ఉండదు, తరుగు ఉండదు, మేకింగ్ ఛార్జెస్ ఉండవని చెప్తున్నారు. అదే స్కీమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు స్కీమ్స్ చాలా జెన్యున్ గా నడుపుతున్నారని చెప్పాలా, స్కీమ్స్ లో కూడా మోసం జరుగుతుంది అనుకోవాలా? ఓవరాల్ గా చెప్పుకుందాం, నాట్ జనరల్. వాటిల్లో మోసాలు లేవు సార్, కార్పొరేట్ వాటిలో మోసాలు ఉండవు. ఎందుకంటే మీడియా చాలా పవర్ఫుల్ గా ఉంటది, ఏ మాత్రం చిన్న మార్క్ వచ్చినా చాలా హైలైట్ అయిపోతుంది. అంతే కదా, మొత్తం బిజినెస్ కే దెబ్బ మొత్తం. ఎందుకంటే వాళ్ళంతా కార్పొరేట్ అన్ని స్టేట్స్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు మోసం చేయరు. అయితే ఏంటంటే మనమే వాళ్ళ కొంత హిడెన్ పాయింట్స్ ని మనం గట్టిగా అడగాలన్నమాట, ఏమేమి ఇస్తారు, ఏమి ఎవరు. అదే అదే కొంచెం అవగాహన ఉండాలి గోల్డ్ పైన మనకు కూడా, అప్పుడే అడగలుగుతాం. అవును, మీరు అన్నది మేకింగ్ చార్జెస్ అంటే ఏంటి, ఈ క్యాడ్మియం అంటే ఏంటి, అవును అవును, సో వీటి మీద డిస్కౌంట్లు ఏంటి, ఇప్పుడు ఇక్కడ ముందు కొన్న రేటు బుక్ చేసుకోవాలా లేకపోతే ఆ రోజు రేటు బుక్ చేసుకోవాలా? అవును అవును, ఇది కూడా పెద్ద డౌటే. ఇప్పుడు స్కీమ్ స్టార్ట్ చేసిన రోజు డేటా లేకపోతే మీరు స్కీమ్ ఎండ్ అయిన రోజు డేట్ ప్రైస్ అనేది కూడా అడగాలి కదా. అడగాలి. దానిలో కూడా కొన్ని కార్పొరేట్లు ఫ్లెక్సిబిలిటీ ఏమిస్తున్నాయంటే, ఇప్పుడు ఇవాళ డేట్ మనం తీసుకొని ఆ రోజు ఈ డేట్ కన్నా తక్కువ రేట్ ఉంటే ఆ రేట్ ఇచ్చేయాలి, ఎక్కువ రేట్ ఉంటే ఇదే లాక్ చేయాలి. అవును, లేదంటే కొంతమంది క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తున్నారు, వడ్డీ ఏమేయకుండా మీరు ఎంత ఇచ్చారో అమౌంట్ మీకు ఇచ్చేస్తామని చెప్తున్నారు అని చెప్పారు. ఇట్లా రకరకాల స్కీమ్స్ అయితే తీసుకొస్తున్నారు. కార్పొరేట్ అయితే ప్రాబ్లం లేదు సార్, మామూలుగా చిన్న వాళ్ళు ఏంటంటే ఈ కాంపిటీషన్ లో తట్టుకోలేరు. ఓకే, అయితే ఈ చిన్న షాప్స్ లో క్యాడ్మియం ఇది ఎక్కువ కలపడం ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చా? అందుకే అక్కడ తక్కువ చెప్తారేమో, తరుగు ఎక్కువ తీసేయడం అట్లా అవుతుంది. వాళ్ళు ఏం చెప్తారు, మీకు ఆ రేట్ తక్కువిస్తాం, మార్కెట్ ఆ రేట్ కన్నా తక్కువిస్తాం అని చెప్పి వీళ్ళు కొంత చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ప్యూరిటీకి చెకింగ్ ఉండదు, కార్పొరేట్ లో ప్యూరిటీకి చెక్ చేసుకోవచ్చు, అక్కడ ఉంటాయి మిషన్స్. కేడిఎం అనేది అంటారు కదా, అదేనా? అది అంటే అందరూ ప్రింట్ చేస్తారు, ప్రింట్ ఏమో అందరూ చేస్తారు కదా, ఇప్పుడు క్వాలిటీ ఒకటే ఉండాలి కదా, ఎందుకు ఎక్కడ తేడా ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు గవర్నమెంట్ సరిగ్గా దాన్ని చూడట్లేదా, లేకపోతే ఒక సరైన పర్యవేక్షణ ఉండట్లేదా? సార్ ఇప్పుడు ఈ గోల్డ్ ఏమవుతుందంటే మనం నమ్మకం మీద వెళ్తుంటాం అందరం. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు పరీక్ష చేసాం అనుకోండి, ఆ గోల్డ్ కూడా పోతుంది మనకి. ఓకే, దాన్ని టెస్ట్ చేయాలంటే కొంత గోల్డ్ ఇవ్వాలి. అవును అవును, ఆ గోల్డ్ అంటే నా డౌట్ ఏంటంటే మూర్తి గారు, ఈ కేడిఎం సింబల్ వేయడము లేకపోతే ఈ ఏదైతే కొన్ని సింబల్స్ ఉన్నాయో వాటి గోల్డ్ పైన ప్రింట్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ ఒకే రేట్ ఉండేలాగా గవర్నమెంట్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తే ఈ కొనే వాళ్ళందరికీ బెనిఫిట్గా ఉంటుందేమో, కొంచెం ధైర్యంగా కొనొచ్చు. లేదు సార్, మనం గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మామూలుగా మాట్లాడే వాళ్ళ దగ్గర వాళ్ళు ఓకే అంటారు, మనం గట్టిగా నిలబడి ఎందుకు ఎవరు ఏంటి అని గట్టిగా మాట్లాడితే ఇస్తారు. ఓకే, ఎవరైనా గట్టిగా మాట్లాడాలి మన వినియోగదారులందరికీ కూడా, ఇది క్యాడ్మియం, దాని బిల్లు ఉంది, ఎందుకు ఎవరు ఏంటని గట్టిగా మాట్లాడితే ఇస్తారు. ఓకే అండ్ ఈ సిల్వర్ ప్రైస్ ఏంటి సార్? సిల్వర్ ప్రైస్ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మూర్తి గారు. గోల్డ్ అంతా పెరగకపోయినా కానీ కంపారిటివ్లీ సిల్వర్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో. సిల్వర్ని ఎక్కువ ఎలక్ట్రానిక్స్లో కూడా యూజ్ చేసేటువంటి ఫీచర్ ఉంది కాబట్టి సిల్వర్ ప్రైస్ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఆ రోజు వేల్స్ కూడా అదే చెప్పారు. ఎలా చూడాలి? సిల్వర్ ఇంకా అండర్ పొటెన్షియల్ లో ఉంది సార్, అంటే ఇంకొక 30% దానికి ఉంది స్కోప్. ఎందుకంటే గోల్డ్ కి రీప్లేస్మెంట్ సిల్వర్ వచ్చింది, అలాగే ఎక్కువ మంది ఇంకా తప్పదు సిల్వర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. గోల్డ్ కోటింగ్ సిల్వర్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లోకి వస్తుంది కాబట్టి ఏంటంటే సిల్వర్ కి ఉంది. ప్లస్ సిల్వర్ కి ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా ఉంది, అంటే ఈ ఎలక్ట్రానిక్ కానీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సినిమా స్క్రీన్స్, తర్వాత ఇండస్ట్రియల్ ఎలక్ట్రిక్ కరెంట్స్, వీటన్నిటికీ కూడా సిల్వర్ కావాలి. ఓకే, కాబట్టి సిల్వర్ కి డెఫినెట్ గా యూసేజ్ ఉంది, కన్సంప్షన్ ఎక్కువ ఉంది, అది పెరుగుతుంది గ్రాడ్యువల్. కాబట్టి సిల్వర్ ఇంకా 1,30,000, 1,25,000 కూడా ఇయర్ లో టచ్ అయ్యే ఛాన్సెస్ కనపడదు. ఓకే, సో ఫైనల్గా ఈ ప్లాటినం ఇవి కూడా గోల్డ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంత ప్రైస్ అంతో కొంత హై ఉంటుంది, కానీ ఆ మెటల్స్ ఎక్కువగా అవైలబిలిటీ లేకపోవడమా ఏంటంటే గోల్డ్కి ఇంత డిమాండ్ ఎందుకు, ఆ మెటల్స్కి ఎందుకు అంత డిమాండ్ ఉండదు? ఒకప్పుడు వచ్చింది సార్, డైమండ్స్ కి ప్లాటినం కి వచ్చాయి 5 years బ్యాక్ బాగా. అవునవును, ప్లాటినం రింగ్స్ చేయించేవాళ్ళు ఎక్కువ ఎంగేజ్మెంట్ లకు కూడా, డైమండ్స్ బాగా ఇష్టపడే వాళ్ళు.
ఎప్పుడైతే అమెరికన్ డైమండ్స్ వచ్చేసాయో అవి ఈక్వల్ గా ఒరిజినల్ డైమండ్స్ లాగా కనపడుతున్నాయి. ఏది ఈ ల్యాబ్ మేడ్ డైమండ్సా? ల్యాబ్ మేడ్. దాంతో ఏమైందంటే దాని యొక్క వాల్యూ తగ్గిపోయింది. గోల్డ్ కి అలాంటి ఆల్టర్నేట్ రాలేదు. గోల్డ్ లో కూడా ఇప్పుడు బందర్ బంగారం ఉంది కానీ దానికి అంత డామినెన్స్ లేదు, తెలిసిపోతారు. కానీ ఈ క్రిస్టల్స్ కానీ ఈ యొక్క డైమండ్స్ కి ల్యాబ్ డైమండ్స్ కి అసలు తేడా తెలియట్లా. అవునవును. దాంతో ఏమైందంటే వాళ్ళు రిప్లేస్మెంట్ వచ్చేపాటికి అంత పెట్టుకునే కానీ ఇదే బెటర్ కదా అని ఇటు వచ్చేసేపాటికి డైమండ్ వాల్యూ తగ్గిపోయింది. ప్లాటినం కూడా ఏమవుతుందంటే ఆ ప్లాటినం పెట్టుకుంటే ఆ హై సర్కిల్ వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది కానీ కింద లెవెల్ వాళ్ళు ఎవరికి కూడా దాని వాల్యూ తెలియట్లేదు. దాంతో కామన్ పర్సన్ కి దాని వాల్యూ తెలియట్లేదు కాబట్టి అది ఎక్కువ డిమాండ్ లోకి రాలేదు. సో తర్వాత ఏంటంటే గోల్డ్ కి రీప్లేస్మెంట్ అంత స్థాయిలో ఏది లేదు. దానివల్ల నీకు అదే సేఫ్ హేవెన్. ప్లస్ మనకి ఇంకో పాయింట్ ఏంటంటే గోల్డ్ కరెన్సీ అనేది మింటింగ్ అయ్యేది గోల్డ్ డిపాజిట్స్ మీదే కాబట్టి గోల్డ్ కి ఇప్పుడు కూడా యూనివర్సల్ వాల్యూ ఉంది. కరెన్సీ ఒక కంట్రీ కరెన్సీ మింటింగ్ అయ్యేది గోల్డ్ డిపాజిట్స్ మీద మింటింగ్ అవుతుంది. అది కూడా ఒక పాయింట్. అవునవును. సో ఖచ్చితంగా దాని వాల్యూ దానికి ఉంటుంది, దాన్ని హోల్డ్ చేయాల్సిందే, గోల్డ్ వాల్యూ ఉంటుంది. సో ఏం చెప్తారు, కొంత హోల్డ్లో ఉండి నిదానంగా కొనమంటారా? కొనుక్కోవచ్చు, ఇప్పుడు పర్లేదు, కొంత అంత ఇంత తేడా ఉంటుంది కానీ పెద్ద తేడాలు తగ్గే అవకాశం లేదంటారా? నేను 80,000 నుంచి కూడా చెప్తున్నా సార్, కొనుక్కోండి, ఏం పర్వాలేదు. 80,000 అంటే దాదాపు 1 year నుంచి నేను రియలైజ్ అయిపోయింది ఏంటంటే గోల్డ్ తగ్గినా గానీ నిలబడదు. 90 to 1 lakh మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు 10,000 అంటే ఒక 10 గ్రాములకి ఎంత తేడా వస్తుంది? 1,000-2,000 తేడా వస్తుంది. కాబట్టి కొనేవాళ్ళు కొనొచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ గోల్డ్ అంటే నేను అనేది మీకు గోల్డ్ డిపాజిట్ చేద్దామంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కానీ ఈ గోల్డ్ కానీ వెళ్ళండి. ఇప్పుడు ఈ గోల్డ్ అంటే ఇంకా లిటరల్లీ స్టాక్ లో పెట్టినట్లే. అవును, స్టాక్ లో పెట్టినట్లే. అది తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు, అంతే. తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు, పెరిగినప్పుడు సెల్ చేసుకోవచ్చు. అదే పాపం 18% GST ఏదో పడుతుంది అనుకుంటా. జిఎస్టీ అమ్మిన అదే కన్వర్షన్ అప్పుడు పడుతుంది, మామూలుగా పడదు. కన్వర్షన్ అప్పుడు పడుతుంది, ఎందుకంటే మరి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉండవు కదా, కాబట్టి కొంత జిఎస్టీ పడుతుంది. సో ఏది బెటర్ అంటారు, ఇట్లా డిజిటల్లో కొనుక్కోవడం బెటర్ అంటారా, ఫిజికల్ గా కొనుక్కోవడం బెటర్ అంటారా? అంటే లాంగ్ రన్ లో కనుక గోల్డ్ ఇప్పుడు కొనను, లాంగ్ రన్ అంటే డిజిటల్ బెటర్. ఇప్పుడు ఆర్నమెంట్స్ చేయించుకుంటాను అంటే ఈ గోల్డ్ బెటర్. ఆర్భాటాలకు వెళ్ళాలంటే ఇంకా తప్పదు, కూడా కొనుక్కొని వేసుకోవాల్సిందే. స్కీమ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. నేను మంచి కార్పొరేట్ స్కీమ్స్ అన్ని కనుక్కొని చేసుకోండి, అంతే. అదే మనకు అవగాహన ఉండాలి, అసలు ఏం ఇస్తున్నారు ఏంటని క్లియర్ గా అర్థం చేసుకొని కడితే డెఫినెట్ గా బెనిఫిటే ఉంటుంది, మంచి సేవింగ్ కూడా. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే సార్, గోల్డ్ మనం పెట్టుకుంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది సార్. ఒక మనిషికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇలా గోల్డ్ మన దగ్గర ఉంది అంటే. ఇప్పుడు మనమే కాదు, ఏ కంట్రీ అయినా ఎవరి దగ్గర గోల్డ్ ఉంటే వాళ్ళే, అంతే కదా. ఇప్పుడు మనం పర్సనల్ గా తీసుకున్నా కానీ మనకు 50,000 ఎక్కడో కావాలి, అర్జెంట్ గా డబ్బులు లేవు, మళ్ళీ గొలుసు ఉంటుంది, దాన్ని తాకట్టు పెట్టి సరే తర్వాత తీసుకోవచ్చు అని అప్పటికప్పుడు మనకు డబ్బులు అడ్జస్ట్ అవుతాయి, ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి నేను గోల్డ్ రేట్ గురించి అసలు వరీ అవ్వద్దు, హ్యాపీగా ఎక్సెస్ అమౌంట్ ని గోల్డ్ లో కన్వర్ట్ చేసుకోవటమే స్టిల్ ఐఎమ్ రికమెండింగ్. రైట్, థ్యాంక్ యూ రామచంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి విశ్లేషణాత్మకంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా చూస్తున్నాం కదా, పసిడి ధరలు ఒకవేళ తగ్గినా కానీ అటు ఇటుగా మరో 5-6 వేలు లేకపోతే 10,000 తగ్గే అవకాశం ఉంది, కానీ లాంగ్ రన్లో చూసుకున్నట్లయితే పసిడి ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి పసిడి పైన ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక సేఫ్ ప్లేస్గానే రామచంద్రమూర్తి గారు కూడా చెప్తున్నారు. చూద్దాం మరి బంగారం ధరలు ₹1,00,000 దాటుతాయా లేకపోతే తగ్గుముఖం పడతాయా, ఇదంతా కూడా సమీప భవిష్యత్తులోనే మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోయే అవకాశం ఉంది, లేకపోతే 2-3 డేస్లో కూడా అనూహ్యంగా పెరగొచ్చు తగ్గొచ్చు కూడా. చూద్దాం ఏమవుతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides News.